ఏదో నేను మొక్కుబడికి చెప్పడం కాదు. ఒక విధంగా ఆలోచిస్తే ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు అదృష్టవంతులు. నేను 78లో ఎమ్మెల్యేగా అయినప్పుడు చెప్తున్నా మీ అందరికీ, ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యేగా అయితే అప్పుడు మా ప్రివిలేజెస్ ఏంటంటే 3 ల్యాండ్ లైన్ ఫోను ఎవరికైనా రికమెండ్ చేసుకోవచ్చు, ఫోన్ పెట్టుకోవడానికి. ల్యాండ్ లైన్ అది పనిచేయదు, అలాంటి ఫోన్ రికమెండ్ చేయొచ్చు. రెండోది 3 గ్యాస్ సిలిండర్లు రికమెండ్ చేయొచ్చు. మూడోది రైల్వే పాసులు. నాలుగోది జీపు. ఎక్కడి నుంచి తమిళనాడులో ఇది ఒక సెంటర్ ఉంది, ఆవిడ నుంచి ఒక జీప్ ఇస్తారు. ఆ జీపు నడవదు, దాన్ని లాక్కొచ్చి రిపేర్ చేసుకుంటే అప్పుడు రోడ్లన్నీ కూడా ఎక్కడ కూడా కార్లు పోయే రోడ్లు కాదు, ఆ రోడ్లకి ఈ జీపులు పనికొస్తాయి. అందుకని ఆ జీప్ ఇచ్చేవాళ్ళు అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ఆర్టీసీ బస్సులో సీటే. ఇప్పుడు అధ్యక్ష ఆ స్టేజ్ నుంచి ఈరోజు ప్రపంచంలోనే నెంబర్ 1 దేశం అయ్యే పరిస్థితులు మనం ఆలోచిస్తున్నాం. 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, 1 ఇయర్లో 3వ ఆర్థిక పెద్ద వ్యవస్థ. ఈరోజు ఒకప్పుడు అమెరికా అంటే మనందరం భయపడేవాళ్ళం. ఇప్పుడు అమెరికా అన్నా ఏ దేశమైనా మేము కూడా సమానమైన చెప్పే పరిస్థితికి వచ్చామంటే అది భారతదేశం సాధించిన ప్రగతి. ఇవన్నిట్లో నేను వాచ్ చేస్తూనే ఉన్నా. ఏ అవకాశాన్ని వచ్చినా నేను వదిలిపెట్టాను. అది నాకు ఫస్ట్ నుంచి అధ్యక్ష. ఆ అవకాశాలు ఉపయోగించుకున్నాం కాబట్టి ప్రజలకు కూడా బెనిఫిట్ అయిన ఐటీ వచ్చింది, నేను స్టార్ట్ చేశాను. రిఫార్మ్ వచ్చింది, ఎవరు మాట్లాడకపోతే నేను మాట్లాడాను. ఫస్ట్ టైం దావోస్కు చాలామందికి రిజర్వేషన్ ఉంటే నేను ఓపెన్గా వెళ్ళాను. ఇండస్ట్రీ అనే వాళ్ళతో మాట్లాడకపోతే నేను ఇండస్ట్రీని ప్రమోట్ చేయడం కోసం సిఐఐ పార్ట్నర్షిప్లు పెట్టాను. దానివల్ల దేశం మనకు లాభం అంటే సంపద సృష్టిస్తేనే పేదరికాన్ని నిర్మూలన చేయగలుగుతాం. మీ జీవితంలో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు, చాలా మెజారిటీ ఉన్నారు. మీరు ఇవన్నీ కానీ మనం ఒక మంచి పబ్లిక్ పాలసీ తీసుకొస్తే ఆ పబ్లిక్ పాలసీ ఎన్నో కోట్ల మంది జీవితాలు మారుతాయి, వాళ్ళ భవిష్యత్తు మారుతుంది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈసారి. అందుకే నేను ఈ అసెంబ్లీలో కూడా మనం ఒకసారి చూస్తే అనేక విషయాలు ఇంకా మీరు నేర్చుకోవాల్సి ఉంది, నేను నేర్చుకోవాల్సి ఉంది. నేను ఒకే మాట చెప్తున్నా, ప్రతిరోజు నేను నిత్య విద్యార్థిని. కొత్త విషయాలు నేర్చుకొని ఆ కొత్త విషయాలు ప్రజలకు పనికొస్తాయంటే మళ్ళీ దాన్ని అమలు చేసుకుంటూ ముందుకు పోవడం, అదే చేస్తున్నాం, భవిష్యత్తులో కూడా చేస్తాం. నేను ముందే చెప్పాను మీ అందరికీ, నేను లాజిస్టిక్స్ అనే విషయం ఇంతవరకు ఎప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం నేను లాజిస్టిక్స్ మాట్లాడుతున్నా. ఐటీ మాట్లాడడం వేరే. ఇప్పుడు ఐటీలో కూడా ఒకప్పుడు చూస్తే ఐటీ అలోన్ మాట్లాడాం. ఇప్పుడు రియల్ టైం గవర్నెన్స్, ఇంటిగ్రేషన్, క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ కంప్యూటింగ్, ఇవన్నీ మనం మాట్లాడే పరిస్థితికి వచ్చాం. ఒకప్పుడు ఎనర్జీలో నేను రిఫార్మ్స్ తీసుకొచ్చా. ఒక మాటలో చెప్పాలని నేను అధికారం పోగొట్టుకున్నా. నన్ను అందరూ అన్నారు, లేనిపోయింది పట్టుకున్నావు నువ్వు, ఊరికి అనవసరం కదా అన్నారు. కాదు, ఎవరో ఒకరు లీడ్ చేయకపోతే కరెక్ట్ కాదంటే నేను ఆ రోజు విద్యుత్ శక్తి రిఫార్మ్స్ తీసుకొచ్చి 2004లో నేను దెబ్బతిన్నా. కానీ నాకు ఒక సాటిస్ఫాక్షన్, ఈ దేశంలో రిఫార్మ్స్ తీసుకొచ్చిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి నేనే. పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ఫస్ట్ రెగ్యులేటరీ కమిషన్ కూడా పెట్టాం, ఫస్ట్ రెగ్యులేటరీ కమిషన్. దాంతోనే మీరు చూస్తే ఫస్ట్ పవర్ ప్రాజెక్ట్ జేగురుపాడు బై జీవీకే, ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్, ఫస్ట్ ఫ్లైట్ దుబాయ్ టు హైదరాబాద్ ఎమిరేట్స్. ఇలాంటివి అనేక విషయాల్లో మనం ముందుకు పోయాం. టెలికమ్యూనికేషన్స్ అన్నీ ముందుకు పోయాం. ఈరోజు ఆ ఫలితాలు వస్తున్నాయి. ఈరోజు మనం వేసే అడుగు 2047కి మళ్ళీ చెప్తున్నా, మీ మనసులో గుర్తుపెట్టుకోవాలి, మీ మైండ్లో ఉండాలి. తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 కావాలనేది లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇది సాధిస్తాం. మీరు రాసి పెట్టుకోమని అలా కోరుతూ ఐఎమ్ వెరీ హ్యాపీ టు అసోసియేట్ విత్ ఆల్ ఆఫ్ యూ.
యంగ్స్టర్స్ చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు శాశ్వతంగా ఎమ్మెల్యేలుగా ఉండాలంటే పనులు చేయడం ఎంత ముఖ్యమో ప్రజలతో అనుసంధానం కావడం కూడా అంతే ముఖ్యం. అది చేస్తే ప్రజలు ఎప్పుడు మనతో ఉంటారు. నేను ఒకేసారి ఓడిపోయా, ఆసారి తప్ప ఇక్కడ అన్ని ఎలక్షన్లో గెలుస్తూ వచ్చాను. కాబట్టి మీకు కూడా ఇది ఒక మంచి అవకాశం. ప్రజాసేవ చేసే ప్రతి ఒక్క వ్యక్తిలో మనం కరెక్ట్గా ఆలోచిస్తే మనకు ఒక పేరుంటుంది, ప్రజలకు మనం మంచి చేసే అవకాశం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాల్సి కోరుకుంటూ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నాకు కూడా ఇంతమంది కూర్చోవడం అనేది అసెంబ్లీలో చాలా సార్లు బొచ్చయ్య గారు ఫస్ట్ నుంచి చాలా సార్ మిమ్మల్ని చూసిన తర్వాత నేను అప్పుడే ఎందుకు పుట్టాను, ఇంకో 40 ఏళ్ళ తర్వాత పుట్టి ఉండాల్సింది అనిపిస్తుంది సార్. చచ్చిపోతున్నాను సార్. క్వాంటం